ఓం శాంతి. ఈరోజు మురళి డేటు 7 డిసెంబరు 2025. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 2/2/2008. ఈరోజు మురళి హెడ్లైను: సంపూర్ణ పవిత్రత ద్వారా ఆత్మిక రాయల్టీ మరియు పర్సనాలిటీని అనుభవం చేస్తూ మీ మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని ప్రత్యక్షం చేయండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తమ రాయల్టీ మరియు పర్సనాలిటీ కలిగిన పరివారాన్ని చూస్తున్నారు. ఈ ఆత్మిక రాయల్టీ లేక పర్సనాలిటీకి పునాది సంపూర్ణ పవిత్రత. పవిత్రతకు గుర్తుగా అందరి మస్తకంలో, అందరి తలపై ప్రకాశ కిరీటం మెరుస్తూ ఉంది. ఇటువంటి మెరిసే కిరీటదారులు ఆత్మిక రాయల్టీ, ఆత్మిక పర్సనాలిటీ కలవారు కేవలం మీ బ్రాహ్మణ పరివారం మాత్రమే. ఎందుకంటే మీరు పవిత్రతను మీ ధారణగా చేసుకున్నారు అని బాబ్దాదా అంటున్నారు. బ్రాహ్మణాత్మలైన మీ పవిత్రత యొక్క ప్రభావం ఆది కాలం నుండి కూడా ప్రసిద్ధి చెందింది. మీ అనాది మరియు ఆది కాలం గుర్తుకొస్తుందా? అనాది కాలంలో కూడా పవిత్ర ఆత్మలైన మీరు ఆత్మరూపంలో కూడా విశేషమైన మెరుపుతో మెరిసే నక్షత్రాలుగా ఉంటారు. ఇతర ఆత్మలు కూడా ఉంటాయి, కానీ నక్షత్రాలైన మీ మెరుపు అన్నింటి జతలో ఉంటూ కూడా చాలా విశేషంగా ఉంటుంది. ఉదాహరణకు ఆకాశంలో అనేక నక్షత్రాలు ఉంటాయి కదా, కానీ కొన్ని నక్షత్రాలు విశేషంగా మెరుస్తూ కనిపిస్తాయి. అందరూ స్వయాన్ని చూసుకుంటున్నారా? తరువాత ఆది కాలంలో మీ పవిత్రత, రాయల్టీ మరియు పర్సనాలిటీ ఎంత మహాన్గా ఉంది. అందరూ ఆది కాలంలోకి చేరుకున్నారా? చేరుకోండి. నా రేఖ యొక్క మెరుపు ఎంత శాతంలో ఉంది అని చెక్ చేసుకోండి. ఆది కాలం నుండి అంతిమ కాలం వరకు మీ పవిత్రత, రాయల్టీ మరియు పర్సనాలిటీ సదా ఉంటుంది. అనాది కాలంలో మీరు మెరిసేటటువంటి తండ్రితో పాటు మెరిసే నక్షత్రముగా నివసించేవారు. ఇప్పుడిప్పుడే మీ విశేషతను అనుభవం చేయండి. అందరూ కూడా అనాది కాలంలోకి చేరుకున్నారా? తరువాత పూర్తి కల్పంలో పవిత్ర ఆత్మలైన మీ రాయల్టీ భిన్న భిన్న రూపాలలో ఉంటుంది. ఎందుకంటే ఆత్మలైన మీలాగా మరెవ్వరూ కూడా సంపూర్ణ పవిత్రులుగా అవ్వనేలేదు. పవిత్రత యొక్క జన్మసిద్ధ అధికారము విశేష ఆత్మలైన మీకు తండ్రి ద్వారా ప్రాప్తించింది. ఇప్పుడు ఆది కాలంలోకి వచ్చేయండి. అనాది కాలం చూసేశారు కదా. ఇప్పుడు ఆది కాలంలో మీ పవిత్రత, రాయల్టీ యొక్క స్వరూపం ఎంత మహాన్గా ఉంది. అందరూ సత్యయుగములోకి చేరుకోండి. చేరుకున్నారా? వచ్చేసారా? మీ దేవతా రూపం ఎంత ప్రియమైన స్వరూపమో చూడండి. అందరూ అనుభవం చేయండి. దేవతల వంటి రాయల్టీ మరియు పర్సనాలిటీ పూర్తి కల్పమంతటిలో కూడా ఇక ఏ ఆత్మకు లేదు. దేవతా రూపం యొక్క మెరుపు అనుభవం చేస్తున్నారు కదా. ఈ ఆత్మిక పర్సనాలిటీ మొదలైనవన్నీ పవిత్రత ద్వారానే ప్రాప్తించాయి. అందరూ దేవతా రూపాన్ని అనుభవం చేస్తూ మధ్యకాలంలోకి వచ్చేయండి. వచ్చేసారా? వచ్చినట్లు అనుభవం చేయడం అయితే సహజమే కదా. మధ్యకాలంలో కూడా చూడండి, మీ భక్తులు పూజ్య ఆత్మలైన మీ పూజ చేస్తారు, చిత్రాలను తయారు చేస్తారు, ఎంతో రాయల్టీ కలిగిన చిత్రాలను తయారు చేస్తారు మరియు ఎంతో రాయల్టీగా పూజ చేస్తారు. మీ పూజ్య చిత్రం మీ ఎదురుగా వచ్చేసింది కదా. ఇది కూడా అందరూ అనుభవం చేయండి. చిత్రాలైతే ధర్మాత్మలవి కూడా తయారవుతాయి,
ధర్మపితలవి కూడా తయారవుతాయి, అభినేతలవి కూడా తయారవుతాయి. కానీ మీ చిత్రాలలో ఉండే ఆత్మీయత మరియు విధిపూర్వకమైన పూజలో తేడా ఉంటుంది. మరి మీ పూజ్య స్వరూపం ఎదురుగా వచ్చేసిందా? ఇప్పుడు అంతిమ కాలమైన సంగమ యుగంలోకి రండి. ఈ ఆత్మిక డ్రిల్లు చేస్తున్నారు కదా, అంతా తిరగండి. మీ పవిత్రతను, మీ విశేషమైన ప్రాప్తిని అనుభవం చేయండి. అంతిమ కాలమైన సంగమ యుగంలో కోట్లలో కొద్ది మంది బ్రాహ్మణాత్మలైన మీకు మాత్రమే పరమాత్మ యొక్క పాలన, పరమాత్మ ప్రేమ, పరమాత్మ చదువు యొక్క భాగ్యం లభిస్తుంది. పరమాత్మ యొక్క డైరెక్ట్ రచన అనగా మొదటి రచనగా అయ్యే భాగ్యము పవిత్ర ఆత్మలైన మీకు మాత్రమే ప్రాప్తిస్తుంది. తద్వారా బ్రాహ్మణాత్మలైన మీరే విశ్వంలోని ఆత్మలకు కూడా తండ్రి ద్వారా ముక్తి యొక్క వారసత్వాన్ని ఇప్పిస్తున్నారు. కనుక ఈ పూర్తి చక్రంలో అనగా అనాది కాలము, ఆది కాలము, మధ్యకాలము, అంతిమ కాలంలో ఎంత శ్రేష్ట ప్రాప్తికి ఆధారము పవిత్రత. పూర్తి చక్రమంతా తిరిగి వచ్చారు కదా, ఇప్పుడు మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి, స్వయాన్ని చూసుకోండి. మీ అందరి వద్ద చూసుకునే అద్దం అయితే ఉంది కదా, స్వయాన్ని చూసుకునే అద్దం ఉందా? ఉన్నవారు చేతులెత్తండి. అద్దం ఉంది, కానీ అది స్పష్టంగా ఉందా? అయితే ఆ అద్దంలో నా పవిత్రత ఎంత శాతం ఉంది అనేది చెక్ చేసుకోండి. పవిత్రత అంటే కేవలం బ్రహ్మచర్యం మాత్రమే కాదు, కానీ బ్రహ్మచారి అంటే బ్రహ్మ బాబాను అనుసరించేవారిగా ఉండాలి. మనస, వాచ, కర్మణ, సంబంధ సంపర్కం అన్నిటిలో కూడా పవిత్రత ఉందా? ఎంత శాతంలో ఉంది? ఈ శాతం తీయడం వస్తుందా? టీచర్లకు వస్తుందా? పాండవులకు వస్తుందా? మంచి తెలివివంతులు మాతలకు వస్తుందా అని బాబ్దాదా మళ్ళీ రెండవసారి మాతలను అడుగుతున్నారు. పవిత్రత యొక్క పరిశీలన వృత్తి, దృష్టి మరియు కృతి మూడింటిని కూడా చెక్ చేసుకోండి. సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అంటే ఏమిటో బుద్ధిలోకి వచ్చేసింది కదా. సంపూర్ణ పవిత్రత యొక్క వృత్తి అనగా ప్రతి ఆత్మ పట్ల శుభభావన, శుభకామన. మరి మీరందరూ ఈ విషయంలో అనుభవజ్ఞులే కదా. దృష్టి ఎలా ఉండాలి? ప్రతి ఆత్మను కూడా ఆత్మరూపంలో చూడాలి. ఆత్మిక స్థితితో మాట్లాడాలి, నడవాలి. ఇప్పుడు క్లుప్తముగా వినిపిస్తున్నాము, మీరు విస్తారంగా ఉపన్యసించవచ్చు. కృతిలో అనగా కర్మలో పవిత్రత అనగా సుఖాన్ని తీసుకోవాలి, సుఖాన్ని ఇవ్వాలి. నా వృత్తి, దృష్టి, కృతి ఇదే విధంగా ఉన్నాయా అని చెక్ చేసుకోండి. సుఖాన్ని తీసుకోవాలి, దుఃఖాన్ని తీసుకోరాదు. ఎప్పుడైనా దుఃఖం తీసుకోవడం లేదు కదా అని చెక్ చేసుకోండి. అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తీసుకుంటున్నారా? దుఃఖం ఇచ్చేవారు కూడా ఉంటారు కదా. వారు దుఃఖం ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు వారిని ఏమైనా అనుసరించాలా? అనుసరించకూడదా? ఎవరిని అనుసరించాలి? దుఃఖమునిచ్చేవారినా లేక తండ్రినా? నిరాకార తండ్రి విషయమైతే సరే, కానీ బ్రహ్మా బాబా ఏ బిడ్డ యొక్క దుఃఖమైనా తీసుకున్నారా? సుఖము ఇచ్చారు, సుఖం తీసుకున్నారు. ఈ విధముగా తండ్రిని అనుసరిస్తున్నారా? లేక అప్పుడప్పుడు దుఃఖం తీసుకోవాల్సి వస్తుందా? దాని పేరే దుఃఖము. ఎవరైనా దుఃఖం ఇచ్చినప్పుడు, నిందించినప్పుడు అది చెడు విషయము అని మీకు తెలుసు కదా. ఎవరైనా మిమ్మల్ని నిందిస్తే దానిని మీరు మంచిది అని భావిస్తున్నారా? అది చెడు అని భావిస్తారు కదా. కనుక వారు మీకు దుఃఖమునిస్తున్నారు లేక నిందిస్తున్నారు అనుకోండి. ఒకవేళ ఎవరైనా మీకు చెడు వస్తువు ఇస్తే మీరు తీసుకుంటారా?
కొంత సమయానికి, ఎక్కువ సమయానికి కూడా కాదు, కొంత సమయానికైనా తీసుకుంటారా? చెడు వస్తువును తీసుకుంటారా? మరి దుఃఖము లేక నిందను ఎందుకు తీసుకుంటున్నారు? అనగా మనసులో ఫీలింగ్ రూపంలో ఎందుకు ఉంచుకుంటారు? కనుక మేము దుఃఖాన్ని తీసుకుంటున్నామా, లేక దుఃఖాన్ని పరివర్తన యొక్క రూపంలో చూస్తున్నామా? ఇలా స్వయాన్ని ప్రశ్నించుకోండి. మొదటి వరుసలోని వారు ఏమని భావిస్తున్నారు? దుఃఖం తీసుకోవడం రైటా? మధువనం వారు చెప్పండి, రైటా? కొద్ది కొద్దిగా తీసుకోవాలా? మొదటి వరుసలో ఉన్నవారు చెప్పండి, దుఃఖాన్ని తీసుకోవాలి కదా? తీసుకోకూడదు, కానీ తీసేసుకుంటారు, పొరపాటున తీసేసుకుంటారు. ఈ దుఃఖం యొక్క ఫీలింగ్ వలన ఎవరు వ్యాకుల పడతారు? మనస్సులో చెత్త ఉంచుకుంటే ఎవరు వ్యాకుల పడతారు? ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ వ్యాకులత ఉంటుంది కదా. ఆ సమయంలో మీ రాయల్టీ మరియు పర్సనాలిటీని ఎదురుగా తెచ్చుకోండి. అంతేకాక స్వయాన్ని ఏ స్వరూపంలో చూసుకోవాలి. మీ టైటిల్ ఏదో తెలుసు కదా. మీ టైటిల్ సహనశీలత దేవి, సహనశీలత దేవు. కనుక మీరెవరు? సహనశీలత దేవీలు మరియు సహనశీలత దేవతలు. అంతే కదా, లేక కాదా? అప్పుడప్పుడు అవుతున్నారా? మీ పదవిని గుర్తు చేసుకోండి, స్వమానాన్ని గుర్తు చేసుకోండి, నేను ఎవరు అనేది స్మృతిలోకి తెచ్చుకోండి. కనుక పూర్తి కల్పమంతటి విశేషమైన స్వరూపాలను స్మృతిలోకి తెచ్చుకోండి. స్మృతి అయితే వస్తుంది కదా. బాబ్దాదా చూశారు, నాది అనే మాటను సహజ స్మృతిలోకి పరివర్తన చేసుకున్నారు. నాది అనే విస్తారాన్ని ఇముడ్చుకునేందుకు మీరు ఏమంటారు? నా బాబా అని అంటారు. ఎప్పుడు నాది నాది అనేది వచ్చినా నా బాబా అనే దానిలో ఇముడ్చుకోగలుగుతారు. ఇలా మాటి మాటికి నా బాబా అని అనడం ద్వారా స్మృతి కూడా ఏమవుతుంది? సహజమైపోతుంది కదా. మరియు ప్రాప్తి కూడా ఎక్కువగా ఉంటుంది. పూర్తి రోజంతటిలో ఒకవేళ ఏ ప్రకారమైన సమస్య లేక కారణం వస్తే అందుకు విశేషంగా నేను మరియు నాది అనే ఈ రెండు మాటలే కారణము. ఎలాగైతే బాబా అని అనేటప్పుడు నా అనేది పక్కాగా గుర్తొస్తుంది కదా. అంటే నా బాబా అనేది గుర్తు వస్తుంది కదా. ఇప్పుడు అందరూ కేవలం బాబా బాబా అని అనరు, నా బాబా అని అంటారు. అదేవిధంగా నేను అనే మాటను కూడా పరివర్తన చేసుకునేందుకు నేను అని పలికినప్పుడు నేను ఎవరు అని మీ స్వమానం యొక్క లిస్టును ఎదురుగా తెచ్చుకోండి. ఎందుకంటే నేను అనే మాట కింద పడేసేందుకు కూడా నిమిత్తమవుతుంది. మరియు నేను అనేది స్వమానము యొక్క స్మృతి ద్వారా ఉన్నతంగా కూడా తీసుకుని వెళ్తుంది. ఎలాగైతే నా బాబా అని అనడం అభ్యాసం అయిపోయిందో అదేవిధంగా నేను అనే మాటను దేహాభిమానం యొక్క స్మృతితో అనేందుకు బదులుగా మీ శ్రేష్ఠ స్వమానాన్ని ఎదురుగా తెచ్చుకోండి. నేను శ్రేష్ఠ ఆత్మను, సింహాసనాధికారి ఆత్మను, విశ్వ కళ్యాణి ఆత్మను. ఇలా ఏదో ఒక స్వమానాన్ని నేను అనే పదంతో జోడించండి. అప్పుడు నేను అనేది మీ ఉన్నతికి సాధనముగా అయిపోతుంది. ఇప్పుడు నాది అనే మాట చాలా వరకు బాబా యొక్క స్మృతిని ఇప్పిస్తుంది. ఎందుకంటే సమయము ప్రకృతి ద్వారా తన ఛాలెంజ్ను చేస్తూనే ఉంది. సమయం యొక్క సమీపతను సాధారణ విషయంగా మాత్రం భావించకండి. అకస్మాత్తు మరియు ఎవరిడి అనే మాటలను మీ కర్మయోగి జీవితంలో ప్రతి సమయంలో కూడా జ్ఞాపకం పెట్టుకోండి. మీ శాంతి శక్తిని స్వయం పట్ల కూడా భిన్న భిన్న రూపాలతో ప్రయోగించండి. సైన్స్ వారు కూడా తమ కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూనే ఉంటారు కదా. ఎంతగా స్వయం పట్ల ప్రయోగం చేసే అభ్యాసం చేస్తూ ఉంటారో
అంతగానే ఇతరుల పట్ల కూడా శాంతి శక్తి యొక్క ప్రయోగం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు విశేషంగా మీ శక్తుల సకాష్ను నలువైపులా కూడా వ్యాపింపచేయండి. ప్రాకృతిక సూర్యుని శక్తి అనగా సూర్యుని కిరణాలు ఎన్ని రూపాలలో తమ కార్యాన్ని చేస్తున్నాయి. నీటిని కురిపిస్తాయి మరియు నీటిని ఆవిరి కూడా చేస్తాయి. పగలును రాత్రిగా, రాత్రిని పగలుగా చేసి చూపిస్తున్నాయి. మరి మీరు మీ శక్తుల సకాష్ను వాయుమండలంలో వ్యాపింపచేయలేరా అని బాప్దాదా అడుగుతున్నారు. ఆత్మలను తమ శక్తుల సకాశ ద్వారా దుఃఖము, అశాంతల నుండి మీరు విడుదల చెయ్యలేరా? జ్ఞాన సూర్య స్వరూపాన్ని ఎమర్జ్ చేయండి. కిరణాలను వ్యాపింపచేయండి. సకాష్ను వ్యాపింపచేయండి. స్థాపన యొక్క ఆది సమయంలో బాప్దాదా నుండి అనేక మంది ఆత్మలకు ఇంట్లో కూర్చుని ఉండగానే సుఖశాంతుల యొక్క సకాశు లభిస్తుంది అని అనుభవం అయ్యింది. వెళ్ళండి అనే సంకల్పం కూడా అందేది. అలాగే ఇప్పుడు మాస్టర్ జ్ఞానసూర్య పిల్లలైన మీ ద్వారా సుఖశాంతుల అలా వ్యాపించేటటువంటి అనుభూతి జరగాలి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దీనికి సాధనము మనస ఏకాగ్రత, స్మృతి యొక్క ఏకాగ్రత. స్వయంలో ఏకాగ్రత శక్తిని పెంచుకోండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, ఎప్పటి వరకు కావాలో అప్పటి వరకు మనస్సును ఏకాగ్రం చేయగలగాలి. ఇప్పుడు మాస్టర్ జ్ఞాన సూర్య స్వరూపాన్ని మీరు ఎమర్జ్ చేసుకోండి మరియు శక్తుల కిరణాలను, శక్తుల సకాష్ను వ్యాపింపచేయండి. పిల్లలు సేవ యొక్క ఉమంగ ఉత్సాహాలలో అనేక స్థానాలలో మంచి సేవ చేస్తున్నారు అని బాప్దాదా విన్నారు మరియు సంతోషిస్తున్నారు కూడా. అన్ని వైపుల నుండి మంచి మంచి సేవా సమాచారాలు బాప్దాదా వద్దకు చేరుకున్నాయి. ప్రదర్శనలు చేస్తున్నారు. వార్తాపత్రికల ద్వారా, టీవీ ద్వారా సందేశం ఇచ్చే కార్యమును పెంచుతూ పోతున్నారు. సందేశం కూడా అందుతుంది. సందేశాన్ని బాగా అందిస్తున్నారు. గ్రామాలలో కూడా ఇంకా ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అక్కడ కూడా సందేశం ఇచ్చి ప్రతి జోను వారు తమ తమ స్థానాన్ని పెంచుతున్నారు. వార్తాపత్రికల ద్వారా, టీవీ ద్వారా, భిన్న భిన్న సాధనాల ద్వారా ఉమంగ ఉత్సాహాలతో సేవ చేస్తున్నారు. అలా సేవ చేస్తున్న పిల్లలు ప్రతి ఒక్కరికి బాప్దాదా స్నేహయుక్త ఆశీర్వాదాలతో నిండిన శుభాకాంక్షలు ఇస్తున్నారు. సందేశం ఇవ్వడంలో మంచి ఉమంగ ఉత్సాహాలైతే ఉన్నాయి. నలువైపులా బ్రహ్మ కుమారీలు అంటే ఏమిటి, చాలా మంచి శక్తిశాలి కార్యం చేస్తున్నారు అనే ధ్వని కూడా చాలా బాగా వ్యాపిస్తూ ఉంది మరియు పెరుగుతూ వెళ్తుంది. కానీ తర్వాత ఏమిటో వినిపించమంటారా, చెప్పమంటారా? బ్రహ్మ కుమారీల బాబా ఎంతో మంచివారు అనే ధ్వని ఇప్పుడు ఇంకా చాలా పెరగాలి. బ్రహ్మ కుమారీలు మంచి కార్యం చేస్తున్నారు అని అయితే అంటున్నారు, కానీ చేయించేవారు ఎవరు అనేది ఇప్పుడు ప్రత్యక్షం కావాలి కదా. ఎందుకంటే చేసేది బ్రహ్మ కుమారీలు కాదు కదా, చేయించేవారు ఎవరు అనేది ప్రత్యక్షం కావాలి. తండ్రి వచ్చేసారు అనే సమాచారం వారి మనస్సు వరకు చేరుకోవాలి. దీనికోసం ఏదైనా ఒక మంచి ప్లాన్ తయారు చేయండి. వారసులు లేక మైక్ అని ఎవరిని అంటారు అని పిల్లలు బాప్దాదాను ఈ ప్రశ్న వేశారు. వారసులు లేక మైక్ అని ఎవరిని అంటారు అని పిల్లలు బాప్దాదాని అడుగుతున్నారు. మైకులు వెలువడ్డారు కూడా, కానీ ఇప్పటి వరకు సమయానుసారం ఎలాంటి మైక్ అవసరము అంటే వారి మాటకు గొప్పతనం ఉండాలి. బాబా అనే మాటను సాధారణంగా అంటున్నారు, అంతేకాక మంచిగా చేస్తున్నారు అనేంతవరకు కూడా తీసుకొచ్చారు. కనుక ఇందుకు బాప్దాదా అయితే పిల్లలకు శుభాకాంక్షలు ఇస్తున్నారు.
కానీ ఇప్పుడు ఎలాంటి మైకుగా కావాలి అంటే వారి మాటలకు జనులలో విలువ ఉండాలి. ఇలాంటి ప్రసిద్ధమైన వారిగా ఉండాలి. ప్రసిద్ధులు అంటే శ్రేష్టమైన పదవి కలవారు అని అర్థం కాదు. కానీ వారి మాటలు విని వీరు ఏదైతే చెప్తున్నారో వీరి మాటలలో చాలా విలువ ఉంది అని అందరూ భావించాలి. వారు అనుభవంతో చెప్పినట్లయితే దానికి విలువ ఉంటుంది. ఉదాహరణకు స్థూలమైన మైకులు కూడా చాలా ఉంటాయి, కానీ అవి కూడా రకరకాల పవర్ కలిగినవిగా ఉంటాయి కదా. అలాగే ఎవరి మాటలలో శక్తి ఉంటుందో అలాంటి మైక్ను వెతకండి. వారి మాటలను విని వీరు అనుభవం చేసి వచ్చారు కనుక తప్పకుండా ఇక్కడ ఏదో విషయం ఉంది అనేది అర్థమైపోవాలి. వర్తమాన సమయంలో ప్రతి జోన్లోనూ ప్రతి వర్గంలో కూడా మైకులు తప్పకుండా వెలువడ్డారు. సేవకు ప్రత్యక్ష ఫలం రాలేదు అని బాబ్దాదా అనడం లేదు. ఫలితమైతే వచ్చింది, కానీ ఇప్పుడు సమయం తక్కువగా ఉంది కనుక ఎవరి మాటలకైతే విలువ ఉందో అలాంటి మహత్వం కలిగిన ఆత్మలను ఇప్పుడు నిమిత్తముగా చేయాల్సి వస్తుంది. భలే పదవి లేకపోయినా పర్వాలేదు, కానీ వారికి ప్రాక్టికల్ జీవితము మరియు ప్రాక్టికల్ అనుభవం యొక్క అథారిటీ అయితే ఉండాలి. వారి మాటలలో అనుభవం యొక్క అథారిటీ ఉండాలి. ఇప్పుడు చెప్పండి, ఎలాంటి మైకు కావాలో అర్థమైందా? ఇక వారసుల గురించి అయితే మీకు తెలుసు కదా. వారి ప్రతి శ్వాసలో ప్రతి అడుగులో తండ్రి మరియు తండ్రి కర్తవ్యము ఉండాలి. అంతేకాక వాటితో పాటు మనస వాచ కర్మణ, తనువు మనసు ధనము అన్నింటిలో బాబా మరియు యజ్ఞము ఈ రెండు ఇమిడిపోయి ఉండాలి. బేహద్దు సేవ ఇమిడి ఉండాలి. సకాషు ఇచ్చే సామర్థ్యం కలిగి ఉండాలి. అచ్చా, ఇప్పుడు ఒక్క సెకండు అయింది. ఒక్క సెకండులో పూర్తి సభ అంతా ఎవరు ఎక్కడ ఉన్నా సరే అక్కడే ఉండి మనసును ఒకే సంకల్పంలో స్థితం చేయండి. నేను అనాది జ్యోతిర్బిందు స్వరూప ఆత్మను. ఇదే స్థితిలో పరంధామములో తండ్రితో పాటు కూర్చోండి. అచ్చా, ఇప్పుడు తిరిగి సాకారంలోకి వచ్చేయండి. ఇప్పుడు వర్తమాన సమయం అనుసారంగా మనసును బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసం చాలా అవసరం. ఏ కార్యం చేస్తున్నా అదే కార్యంలో ఏకాగ్రం చేయండి. కంట్రోలింగ్ శక్తిని బాగా పెంచుకోండి. మనసు బుద్ధి సంస్కారం మూడింటిపైన కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఈ అభ్యాసం రాబోయే సమయంలో మీకు చాలా సహయోగాన్ని ఇస్తుంది. వాయుమండలం అనుసారం ఒక్క సెకండులో కంట్రోల్ చేయాల్సి వస్తుంది. ఏది అనుకుంటారో అదే జరగాలి. కనుక ఈ అభ్యాసం చాలా అవసరం. దీనిని తేలికగా తీసుకోకండి, ఎందుకంటే సమయానికి ఈ అభ్యాసమే మీ అంతిమాన్ని చాలా సుందరంగా చేసేస్తుంది. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న డబల్ సింహాసనాధికారులకు, బాబ్దాదా హృదయ సింహాసనాధికారులు మరియు విశ్వరాజ్య సింహాసన అధికారులకు సదా తమ అనాది స్వరూపము, ఆది స్వరూపము, మధ్య స్వరూపము, అంతిమ స్వరూపంలో ఎప్పుడు కావాలి అంటే అప్పుడు స్థితమయ్యే వారికి, సర్వ ఖజానాలను సొంత కార్యంలో ఉపయోగించేవారు మరియు ఇతరులను కూడా ఖజానాలతో సంపన్నంగా చేసేవారికి, సర్వాత్మలకు తండ్రి ద్వారా ముక్తి వారసత్వాన్ని ఇప్పించేవారికి, ఇటువంటి పరమాత్మ ప్రేమకు పాత్రులైన ఆత్మలకు బాబ్దాదా యొక్క ప్రియ స్మృతులు, హృదయపూర్వక ఆశీర్వాదాలు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్. నమస్తే, నమస్తే, నమస్తే.
ఈరోజు వరదానము సాతి మరియు సాక్షి స్థితి యొక్క అనుభవం ద్వారా సదా సఫలత మూర్తుభవ. సారాంశము: ఏ పిల్లలైతే సదా తండ్రి జతలో ఉంటారో వారు స్వతహాగానే సాక్షిగా అయిపోతారు. ఎందుకంటే తండ్రి స్వయం సాక్షిగా అయ్యి పాత్రను అభినయిస్తారు కనుక వారి జతలో ఉండేవారు కూడా సాక్షిగా అయ్యి పాత్రను అభినయిస్తారు. అంతేకాదు, ఎవరికైతే స్వయం సర్వశక్తివంతుడైన తండ్రి సాతిగా ఉన్నారో వారు సఫలతామూర్తులుగా కూడా స్వతహాగానే అయిపోతారు. భక్తి మార్గంలో అయితే కొంత సమయానికి తోడును అనుభవం చేయించండి, మీ మెరుపును చూపించండి అని వేడుకుంటూ ఉంటారు. కానీ మీరు సర్వ సంబంధాలతో సాతిగా అయిపోయారు కనుక ఏం పొందుకోవాలో అది పొందేశాము అనే సంతోషములు మరియు ఇదే నషలో ఉండండి. స్లోగన్: వ్యర్థ సంకల్పాలకు గుర్తు మనసు ఉదాసీనంగా ఉండడం మరియు సంతోషం మాయమవ్వడం. ఈరోజు అవ్యక్త సూచన: ఇప్పుడు సంపన్నముగా లేక కర్మాతీతముగా అవ్వాలి అనే తపనలో ఉండండి. చాలా కాలం అచల్లడువులుగా, నిర్విఘ్నంగా, నిర్బంధనముగా, నిర్వికల్పంగా, నిర్వికర్మ అనగా నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి స్థితిలో ఉండండి. అప్పుడు కర్మాతీతులుగా అవ్వగలరు. సేవ యొక్క విస్తారాన్ని భలే ఎంతగానైనా పెంచండి, కానీ విస్తారములోకి వెళ్తూ సారం యొక్క స్థితిలో ఉండే అభ్యాసం మాత్రం మీలో తగ్గిపోకూడదు. విస్తారంలో సారాన్ని మర్చిపోకండి. తినండి, త్రాగండి, సేవ చేయండి, కానీ అతీత స్థితిని మాత్రం మర్చిపోకండి. అచ్చా. ఓం శాంతి.